హలో అండి. వెల్కమ్ బ్యాక్. మరి లాస్ట్ వీడియోలో మనం న్యూట్రిషన్ అంటే పోషణ అంటే ఏంటని మనం మాట్లాడుకున్నాం. మరి ఈ వీడియోలో మనం ఏంటంటే వైటమిన్స్ ఓకేనా? దాన్ని జనరల్‌గా తెలుగులో విటమిన్‌లు అని చెప్పి చదువుతారండి. సో, లేదనుకుంటే గనుక ఇంగ్లీష్‌లో అయితే వైటమిన్స్ అని చెప్పి చదువుతారు. సో, వైటమిన్స్ అనేవి ఎన్ని రకాలు ఏంటి చాలా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తా. కోడింగ్ ఓకేనా? చాలా సింపుల్ కోడింగ్‌తో ఓకేనమ్మా. 13 వైటమిన్స్ ఉంటాయి. 13 వైటమిన్స్‌కి ఒకవేళ వైటమిన్స్ లేకపోతే ఓకేనా? లోపం వల్ల కొన్ని డిసీజెస్ వస్తాయి. దాన్ని డెఫిషియన్సీ డిసీజెస్ అంటారు. ఓకేనా? సో, అవి కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలా క్లారిటీగా, ఓపికగా వినండి. ఓకేనా? సరే. టాపిక్ పేరేంటంటే వైటమిన్స్ అని చెప్పి మనం పిలుస్తామండి. వైటమిన్స్. ఓకేనా? వైటమిన్స్. సో, తెలుగులో విటమిన్‌లు అని చెప్పి పిలుస్తారండి. విటమిన్‌లు. ఓకేనా? అయితే ఏంటిది ఈ వైటమిన్స్ అనేవి ఏంటి? వాట్ ఈస్ వాట్ అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. అయితే మనకి ఈ వైటమిన్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో సాధారణంగా మనం ఆల్రెడీ మనము ఏం నేర్చుకున్న గత వీడియోలో న్యూట్రియంట్స్ అంటే ఏంటి? న్యూట్రియంట్స్ అంటే ఏంటి? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, మినరల్స్, వైటమిన్స్, వాటర్ ఈట్లన్నింటిలో కలిపి ఏమనుకున్నాం మనం? న్యూట్రియంట్స్ అనుకున్నాం. ఇప్పుడు ఈ ఫస్ట్ 3 ఏవైతే ఉన్నాయో, ఫస్ట్ 3 అంటే కార్బోహైడ్రేట్. ఫస్ట్ మూడింట్లో ఉన్నటువంటివి ఏంటి? కార్బోహైడ్రేట్స్. ఓకేనా? తర్వాత ఏంటి? ప్రోటీన్స్. తర్వాత ఏంటి? ప్రోటీన్స్. తర్వాత ఏంటి? లిపిడ్స్. లిపిడ్స్‌కి ఇంకో పేరేంటండి? ఫ్యాట్. ఫ్యాట్. ఇప్పుడు ఈ 3 కూడా శరీరానికి మన బాడీకి ఎక్కువ మొత్తంలో కావాలి. ఓకేనా? లార్జ్ క్వాంటిటీస్‌లో కావాలి. అందుకే వీటిని ఏమని పిలుస్తారంటే మాక్రో న్యూట్రియంట్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? మాక్రో న్యూట్రియంట్స్. తెలుగులో స్థూల పోషకాలు అని చెప్పి పిలుస్తారు. ఓకేనా? తెలుగు మీడియం వారికి మాత్రమే ఈ టెర్మినాలజీ. కానీ ఇంగ్లీష్ మీడియంకి అప్‌గ్రేడ్ అవ్వాలి అందరూ కూడా. ఓకేనా? సో, మాక్రో న్యూట్రియంట్స్ అన్నాం. మరి ఎంవీడబ్ల్యూ మినరల్స్, వైటమిన్స్, వాటర్ ఏవైతే ఉన్నాయో మరి తర్వాత మరో 3 ఉన్నాయి కదండీ! ఓకేనా? సో, అదేంటి? మినరల్స్. ఓకేనమ్మా? తర్వాత ఏంటి? వైటమిన్స్. ఓకేనా? తర్వాత ఏంటి? వాటర్. వాటర్ అనేది యూనివర్సల్ సాల్వెంట్ అన్నాం మనం. అవునా? సో, వీళ్ళిద్దరిని ఏమని పిలుస్తామంటే మనం మైక్రో న్యూట్రియంట్స్ అని చెప్పి అంటారు. ఎందుకంటే చాలా తక్కువ మొత్తంలో శరీరానికి ఇవి అవసరం. అందుకే వీటిల్ని సూక్ష్మ పోషకాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? సూక్ష్మ పోషకాలు. ఎప్పుడైనా చూడండి కార్బోహైడ్రేట్స్‌తో కూడిందంటే రైస్ ఎగ్జాంపుల్ అన్నాం. రైస్ మనం ఇంత మొత్తంలో తింటాం. అవునా? ప్రోటీన్స్ అంటే ఇంత మాంసం తింటాం. అదే విధంగా ఫ్యాట్స్ అంటే మా ఫ్యాట్‌లో ఈ మాంసంలో కొంత ఫ్యాట్ ఉంటదనమాట. ఇప్పుడు అలా కాకుండా వైటమిన్స్ అంటారు. ఎక్కడైనా మీరు వైటమిన్స్ కూర, వైటమిన్స్ చారు, వైటమిన్స్ పులుసు తిన్నారండి ఎక్కడైనా? లేదు గదా! లేదా ఎక్కడైనా మినరల్స్ కూర, మినరల్స్ సార్ ఎక్కడైనా తింటారా? తినరు. అంటే ఇవి ఎక్కువ మొత్తంలో అసలు పెద్ద మొత్తంలో మనకు కనబడవు బయటికి. అంతేనా కాదా? అంటే ఫుడ్‌లో కలిసిపోయి ఉంటాయన్నమాట. అవి కూడా తక్కువ అమౌంట్స్‌లో. తక్కువ అమౌంట్స్‌లో కావాలి కాబట్టి వీటినేమంటారంటే మైక్రో న్యూట్రియంట్స్ లేదా సూక్ష్మ పోషకాలు అంటారు. మాక్రో అంటే ఏంటి? ఎక్కువ మొత్తంలో తీసుకుంటాం. కాబట్టి దీస్ ఆర్ కాల్డ్ యాస్ మాక్రో న్యూట్రియంట్స్. ఇక్కడి దాకా ఓకే కదమ్మా! ఇప్పుడు ఇలాంటి న్యూట్రియంట్స్‌లోని వన్ ఆఫ్ ద న్యూట్రియంట్ ఒక న్యూట్రియంట్ ఒక పోషకం ఎవరంటే వైటమిన్స్. అంతే కదమ్మా! వైటమిన్స్. వైటమిన్స్ అంటే తెలుగులో మనం విటమిన్‌లు అని చెప్పి చదువుతాం అన్నమాట. ఏమని చదువుతామండి? విటమిన్‌లు అని చెప్పి మనం చదవచ్చు. అయితే ఇక్కడ మనకి తెలుసుకోవాల్సినటువంటి అంశం ఏందంటే, ఈ వైటమిన్స్ అనేవి మైక్రో న్యూట్రియంట్స్ అన్నాను. అదే విధంగా తక్కువ మొత్తంలో బాడీకి అవసరం అని చెప్పాను కదమ్మా! అయితే ఈ వైటమిన్స్‌ని మనం ఏమని పిలుస్తాం అంటే బయో కెమికల్స్‌గా కూడా మనం పిలవచ్చు. జీవ రసాయనాలు అని చెప్పి పిలుస్తా ఉంటాం. బయో కెమికల్స్. ఓకేనా? అదే బయో అంటే లైఫ్. ఓకే. జీవనంతో అంటే ప్రాణంతో ఉన్నటువంటి కెమికల్స్. అంటే మన యొక్క బాడీ రెగ్యులేట్ అవ్వాలంటే, కంటిన్యూ అవ్వాలంటే ఈ వైటమిన్స్ అవసరం. నాన్న ఈ వైటమిన్స్ అనేవి చాలా మంది ఏమనుకుంటారంటే, ఇది తింటే విటమిన్ వస్తది, ఇది తింటే అదొస్తది, ఇదొస్తది అని చెప్పి ఏం చేస్తారంటే, వైటమిన్స్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకొని శక్తి వస్తదంటారు. గుర్తుపెట్టుకోండి విటమిన్స్ ద్వారా లేదా వైటమిన్స్ ద్వారా ఎలాంటి ఎనర్జీ రాదు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? విటమిన్స్ అనేవి మనకి ఎనర్జీననేటివి ఇవ్వవు. చాలా ఇంపార్టెంట్. విటమిన్స్ అనేవి ఎనర్జీని ఇవ్వవు. బట్ కానీ ఎనర్జీని ఇచ్చే ప్రాసెస్‌లో ఎవరు హెల్ప్ అవుతారంటే శరీరానికి ఎంజైమ్స్ హెల్ప్ అవుతారు. ఎంజైమ్స్ అనేవి కూడా కెమికల్స్ ఈ బ్లడ్‌లో రిలీజ్ అవుతాయి. ఈ ఎంజైమ్స్ అనేవి మనకి ఎనర్జీని సమకూరుస్తాయి. ఎనర్జీని తయారు చేస్తాయి. వీటికి హెల్ప్ చేస్తాయి విటమిన్స్. అంటే విటమిన్స్ డైరెక్ట్‌గా ఇన్వాల్వ్ అవ్వవు.
ఇండైరెక్ట్‌గా ఎనర్జీ తయారీలో ఉపయోగపడుతూ ఉంటాయి. అందుకే విటమిన్స్‌ని మనం ఏమని పిలుస్తాం అంటే మరొక పేరుతో కోఎంజైమ్స్ అని చెప్పి పిలుస్తారు. సహకార ఎంజైమ్‌లు అని చెప్పి పిలుస్తారు. లేదా సహ ఎంజైమ్‌లు అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇవి ఎనర్జీని తయారు చేసినటువంటి ఎంజైమ్స్‌కి తోడ్పడతాయి. హెల్ప్ అవుతాయి. అందుకే కోఎంజైమ్స్ అని చెప్పి పిలుస్తా ఉంటారన్నమాట. అర్థమైందా? కోఎంజైమ్స్. ఓకేనమ్మా? కోఎంజైమ్స్ అని చెప్పి పిలుస్తా ఉంటారు. ఇలాంటి విటమిన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో వీటి గురించి రిసర్చ్ 18థ్ సెంచరీ నుంచే స్టార్ట్ అయిందన్నమాట. ఎప్పటి నుంచండి? 18థ్ సెంచరీ నుంచే స్టార్ట్ అవ్వడం జరిగిందన్నమాట. ఓకేనా? అయితే మనకి ఈ విటమిన్స్ రిసర్చ్‌లో భాగంగా మనకి హెచ్‌జీ హాప్కిన్స్ అనే పిలుస్తున్నటువంటి ఒక సైంటిస్ట్ ఉన్నాడండి. ఎవరండి? హెచ్‌జీ హాప్కిన్స్ అని పిలుస్తున్నటువంటి ఒక సైంటిస్ట్. ఈ హెచ్‌జీ హాప్కిన్స్ అనే వ్యక్తి యాక్చువల్‌గా ఆవు పాల మీద రిసర్చ్ చేశాడు. ఓకేనా? ఆవు పాల మీద రిసర్చ్ చేసి మిల్క్ కదా! మిల్క్ మీద రిసర్చ్ చేసి మన యొక్క గ్రోత్‌కి ఏదో కారణమవుతుంది. ఓకేనా? మన యొక్క పెరుగుదల అంటే బాడీ గ్రోత్‌కి ఏదో కారణమవుతుంది. ఆ కారణం అనేది ఏంటో నాకు తెలీదు గానీ, దానికి మాత్రం నేను కోఫాక్టర్ ఏ అని చెప్పి పేరు పెడతానన్నాడు. సహకారకం ఏ, అదనపు సహకారకం ఏ అంటారు. అంటే వీడు విటమిన్స్‌ని కనుక్కున్నాడని చెప్పట్లేదు నేను. పెరుగుదలకు బాడీ గ్రోత్‌కి ఏదో ఒకటి ఉపయోగపడుతుంది. దాన్నే నేను కోఫాక్టర్ అంటాను అని అన్నాడు. ఓకేనా? ఆ కోఫాక్టర్ ఏంటి? ఏ. కోఫాక్టర్ ఏ అంటాను అన్నాడు. ఎవరన్నారండి? హెచ్‌జీ హాప్కిన్స్. దేంట్లో రిసర్చ్ చేసాడు? ఆవు పాల మీద రిసర్చ్ చేసి చెప్పాడనమాట. తర్వాత మరొకడొచ్చాడనమాట. తర్వాత ఎవరొచ్చారంటే కాసిమెర్ ఫంక్ అంటారు. ఓకేనా? తర్వాత ఎవరండి? కాసిమెర్ ఫంక్ అని పిలుస్తున్నటువంటి ఒక సైంటిస్ట్ వచ్చాడు. గుర్తుపెట్టుకోండి. ఎవరమ్మా? కాసిమెర్ ఫంక్ అంటారు. ఈ కాసిమెర్ ఫంక్ అనేవాడొచ్చి ఏం చెప్పాడంటే మనోడు 1912లో ఎప్పుడండి? 1912లో మనోడు ఏం చేశాడంటే ఈ కోఫాక్టర్ ఏ అన్నాడు కదా! వీడు ఈ కోఫాక్టర్ ఏ, కోఫాక్టర్ బి ఏవైనా అవ్వనియండి. ఓకేనా? వాటిలన్నిటికి కూడా మనవాడు ఆ గ్రోత్‌కి కారణమవుతున్నటువంటి సబ్‌స్టాన్సెస్ ఏవైతే వీడు కోఫాక్టర్ అన్నాడో వాటికి వీడు ఏమని పేరు పెట్టాడంటే విటమిన్ అని చెప్పేసి పేరు పెట్టాడన్నమాట. ఓకేనా? విటమిన్ లేదా వైటమిన్ అంటారు. అర్థమైందా? వైటమిన్. ఈ వైటమిన్‌ని ఇంతకుముందు ఎలా పేరు రాసేవారు స్పెల్లింగ్ అంటే విఐటీఏఎంఐఎన్‌ఈ వైటమైన్ అని చెప్పి రాసేవారు. ఓకేనా? ఎందుకు సార్ అలా రాస్తారంటే దీన్ని విడగొడదాం. వైటల్ అమైన్ అని చెప్పి పదం వస్తుంది మనకి. వైటల్ అమైన్ అంటే ఏం లేదండి. విటమిన్‌ల లోపల లేదా వైటమిన్ లోపల వైటల్ అంటే మేజర్ అని అర్థం. ఓకేనా? ప్రధానమైనటువంటి అమైనో యాసిడ్స్ ఉన్నాయి. లేదా అమైనో ఆమ్లాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇలా రాసేవారు. తర్వాత తర్వాత దాన్ని తగ్గించి, కుదించి వైటమిన్‌గా మార్చడం జరిగిందనమాట. ఓకేనా? ఇప్పుడు ఓకే కదా! ఇప్పుడు ఇలాంటి వైటమిన్స్ జనరల్‌గా 2 టైప్స్ అండి. ఓకేనా? సో, వైటమిన్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో, ఇలాంటి వైటమిన్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో, దీన్ని మనం 2 రకాలుగా క్లాసిఫై చేస్తామండి. ఎందుకు సార్ అట్లా అంటే, డిపెండింగ్ అపాన్ ద డిజాల్వింగ్ నేచర్. అర్థమైందా? అంటే సాల్యుబుల్ నేచర్. అవి కరిగే స్థితిని బట్టి. కొన్ని విటమిన్స్ బాడీలో కొన్ని కరుగుతాయి, కొన్ని నిల్వుంటాయన్నమాట. అర్థమైందా? సో, డిపెండింగ్ అపాన్ ద సాల్యుబిలిటీ, వైటమిన్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 గ్రూప్స్. వైటమిన్స్ 2 గ్రూప్స్‌గా చేశారన్నమాట. ఒకటోది ఏంటి సార్ అంటే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఏంటంటే ఒకటోది ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. అంటే కొవ్వులో కరిగే విటమిన్‌లు అని చెప్పి మనం పిలుస్తాం. ఓకేనా? కొవ్వులో కరిగే విటమిన్‌లు అంటారు. రెండోదేంటంటే వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్ అంటారు. రెండోదేంటండి? వాటర్ సాల్యుబుల్ వైటమిన్స్. అంటే నీటిలో కరిగే విటమిన్‌లు అని చెప్తారు. ఓకేనా? కొవ్వులో కరిగేవి, నీటిలో కరిగేవి. అయితే సార్ ఫ్యాట్ సాల్యుబుల్ అని ఎవరినంటారు? వాటర్ సాల్యుబుల్ అని ఎవరినంటారు? ఇది ఇంపార్టెంట్. ఓకేనా? సో, ఫ్యాట్ సాల్యుబుల్ అంటే కొవ్వులో కొద్ది కాలం నిల్వుండి తర్వాత తర్వాత కరుగుతా ఉంటాయన్నమాట. అర్థమైందా? అందుకే ఫ్యాట్ సాల్యుబుల్. ఫ్యాట్ సాల్యుబుల్ అని ఎవరినంటారు సార్ అంటే సింపుల్ విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే. ఓకేనా? ఈ నలుగురిని కలిపి ఏమని పిలుస్తారంటే ఫ్యాట్ సాల్యుబుల్ కొవ్వులో కరిగే విటమిన్‌లు. సింపుల్‌గా గుర్తుపెట్టుకోవడాలి. ఏడీఈ అదే అని అనుకోండి. అదే అని రాసి పక్కన కే పెట్టా. అదే కే. ఓకేనా? నెక్స్ట్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని ఎవరినంటారు? వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అని ఎవరిని పిలుస్తారంటే బి కాంప్లెక్స్ అనే పిలుస్తున్నటువంటి ఒక గ్రూప్ ఆఫ్ వైటమిన్స్. ఒక గ్రూప్. అదే విధంగా సి అనే దాన్ని వాటర్ సాల్యుబుల్ అంటారు. సార్ కాంప్లెక్స్ అన్నాను కదా! కాంప్లెక్స్ అంటే ఏంటి? గ్రూపే కదా! ఒక ఆర్టీసీ కాంప్లెక్స్ అన్ని రకాల బస్సులొచ్చి వాళ్తాయి కదా! అలాగే బి కాంప్లెక్స్ అన్న. కాంప్లెక్స్ అంటే గ్రూపే కదా! ఈ గ్రూప్‌లో ఎవరెవరు ఉంటారు? అది కూడా మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఈ గ్రూప్‌లో ఎవరెవరు ఉంటారు సార్ అంటే బి1 అని ఉంటాడు. తర్వాత బి2 అని ఉంటాడు. తర్వాత బి3 అని ఉంటాడు. తర్వాత బి6 అని ఉంటాడు. తర్వాత బి12 అని ఉంటాడు.
తర్వాత B9 అని ఉంటాడు. తర్వాత B5 అని ఉంటాడు. తర్వాత B7 అని ఉంటాడు. వీళ్ళందరూ గ్రూప్. అర్థమైందా? వీళ్ళందరినీ కూడా బి కాంప్లెక్స్ వైటమిన్స్ అంటారు. అందుకే ఎప్పుడైనా నోటిపోత వచ్చి డాక్టర్ దగ్గరికెళ్తే బి కాంప్లెక్స్ విటమిన్స్ ఇస్తారు మనకి. బి కాంప్లెక్స్ టాబ్లెట్స్. అందులో ఇవన్నీ ఉంటాయన్నమాట. అర్థమైందండి? ఓకేనా? అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఈ వైటమిన్స్ అన్నిటిని కూడా ఆర్డర్‌లో పెట్టి ఒక కోడ్ రూపంలో, ఒక కోడ్ ఫార్మాట్‌లో మీకు చెప్పాలి. ఓకేనా? ఒక కోడ్ ఫార్మాట్‌లో. అవి ఎలా గుర్తుండాలంటే, ఒకసారి మనం వింటే ఇంక లైఫ్‌లో మర్చిపోకూడదనమాట. అర్థమైందండి? ఇక్కడ దాకా నోట్ చేసుకోండి. ఆ కోడ్ ఫార్మాట్ కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? అయితే ఈ కోడ్ అన్నా గదమ్మా! ఈ కోడ్‌ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఏంటి? వాట్ ఈస్ వాట్ అని మనం ఒకసారి చాలా సింపుల్‌గా చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఓకేనా? రైట్. సరే. ఇగోండి ఒక్కొక్క విటమిన్ వాటర్ సాల్యుబుల్, ఫ్యాట్ సాల్యుబుల్ అన్నీ కలిపి రాస్తాను చూడండి. ఓకేనా? సో, సింపుల్‌గా చూడండి. ఇక్కడ నేను రాస్తున్నాను. కండస్త పెట్టాలి. ఈజీగా అర్థమైపోద్ది. ఇగోండి. ఇదేంటి? బి. ఇదేంటి? జి. సింపుల్ బిజీ అని చెప్పి నేను రాసాను ఇక్కడ. తర్వాత పిఏ, పిఏ ఏమైంది? పాప. బిజీ పాప. ఓకేనా? సింపుల్. బిజీ పాప అయింది. తర్వాత ఈ పాప ఏమైందంట? మళ్ళా బిజీ అయిపోయిందంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మళ్ళా బిజీ అయిపోయింది. బిజీ పాప బిజీ. ఓకేనా? ఎందుకు సార్ అంటే ఈ పాప ఏం చేసిందంట? ఎన్ఎస్ అని ఒక బండి మీద కూర్చుందనమాట. దేని మీద కూర్చుందండి? ఎన్ఎస్ బండి మీద కూర్చుందనమాట. ఎన్ఎస్ బండి మీద కూర్చొని ఏం చేస్తుందంట ఈమె? ఓకేనా? ఈమె ఏం చేస్తుందో ఒకసారి మనం తెలుసుకోవాలి. ఓకేనా? ఎన్ఎస్ బండి మీద కూర్చొని ఈమె ఇయర్ ఫోన్స్ పెట్టుకుందంట. ఏం పెట్టుకుందండి? ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏం చేస్తుంది? ఫేస్‌బుక్ చూస్తుందనమాట. ఏం చూస్తుందండి? ఫేస్‌బుక్ అనేది చూస్తుందనమాట. ఇదేంటనుకున్నారు? విటమిన్స్ లోపం వల్ల వచ్చే జబ్బులను గుర్తుపెట్టుకోవడానికి వచ్చే కోడ్. అర్థమైందా? విటమిన్స్ లోపం వల్ల వచ్చే జబ్బులను గుర్తుపెట్టుకోవడానికి ఉన్నటువంటి కోడ్. ఇప్పుడు నేను విటమిన్స్ అంటే ఏంటి చెప్తాను గదా! సో, అవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్తాను చూడండి. సింపుల్ ఇగోండి ఇక్కడ రాస్తున్నాను. టీఆర్ అంటే టుమారో అని అనుకో. ఓకేనా? టుమారో. టుమారో నీ పెళ్లి ఉందన్నమాట. అందుకే ఎన్‌పి అని రాసాను. టుమారో నీ పెళ్లి. నీ పెళ్లిలోనే ఇంకొకటి చెల్లి ఫంక్షన్ ఉందన్నమాట. సీఎఫ్ అని రాసాను. అంటే చెల్లి ఫంక్షన్ అనుకో. టుమారో ఎన్‌పి అంటే నీ పెళ్లి, చెల్లి ఫంక్షన్. టీఆర్, ఎన్‌పి, సీఎఫ్. అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నావు నువ్వు? పబ్‌జీ ఆడుతున్నావు. పీబీ అంటే ఏం చేస్తున్నావమ్మా? పబ్‌జీ ఆడుతున్నావు. పబ్‌జీ ఆడుతూ సీని చూస్తున్నావు. సి, సి అంటే ఏంటి? చూడడం. చూస్తున్నావన్నమాట. టీఆర్ఎన్‌పీసీఎఫ్, పీబీసీ. ఏం చూస్తున్నావురా అని అడిగాను నేను. నువ్వేం చెప్పావు? సార్ అదే సార్. ఏం చూస్తున్నారంటే అదే చూస్తున్నాను సార్ అన్నా. అదే అంటే ఏంట్రా అంటే కేని చూస్తున్నాను సార్ అన్నాడన్నమాట. గుర్తుపెట్టుకో. టీఆర్ఎన్‌పీసీఎఫ్, పీబీసీ అదే కే అని చెప్పాను. నేను ఒక మాట చెప్పాను. విటమిన్స్‌ని ఫ్యాట్ సాల్యుబుల్, వాటర్ సాల్యుబుల్ అన్నాను. అవునా? అన్ని గ్రూప్స్‌గా ఉన్నాయి. వాటిలన్నిటిని ఇలా కోడ్ రూపంలో రాసాను. టీఆర్ఎన్‌పీ, సీఎఫ్, పీబీసీ అదే కే అని రాసాను. ఇప్పుడు ఇగోండి ఇక్కడ రాస్తున్నాను. సింపుల్‌గా మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ప్రతి విటమిన్ కూడా బి1 అని, బి2 అని, బి3 అని అలా చెప్పాను కదా! ప్రతి దానికి ఒక అందులో ఉన్నటువంటి కెమికల్‌ని బట్టి కెమికల్ నేమ్ పెడతారనమాట. ఓకేనా? అందుకే నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇగోండి బి1 మళ్ళీ బి2 మళ్ళీ బి3 బి6 ఇదేంటి సార్ 3 తర్వాత 4 రాయలేదంటే ఇది లెక్కలు కాదు. అర్థమైందా? నంబర్స్ కాదు విటమిన్స్. బి6 బి6 తర్వాత బి12 తర్వాత బి9 తర్వాత బి5 తర్వాత బి7 ఓకేనా? ఇలా రాసాను. నేను ఒక మాట చెప్పాను. విటమిన్స్‌కి కెమికల్ నేమ్స్ ఉంటాయమ్మా అన్నాను. ఇగో విటమిన్ సి ఇది. విటమిన్ సి అనేది వాటర్ సాల్యుబులే కదా! విటమిన్ సి వాటర్ సాల్యుబుల్. దీనికి ఉన్నటువంటి కెమికల్ నేమ్ ఏంటంటే ఆస్కార్బిక్ యాసిడ్ అంటారు. ఏమంటారండి? ఆస్కార్బిక్ యాసిడ్. ఆస్కార్బిక్ ఆమ్లము అంటారు తెలుగులో. విటమిన్ ఏ. విటమిన్ ఏకి ఉన్నటువంటి కెమికల్ నేమ్ ఏంటంటే రెటినాల్. ఏంటండి? రెటినాల్. తర్వాత విటమిన్ డి. డికి ముందు అక్షరం ఏంటమ్మా? సి. సితోని లెటర్ రాద్దాం. కాల్సిఫెరాల్. ఏంటండి? కాల్సిఫెరాల్. ఓకేనా? విటమిన్ ఈకి ఇదే ఫెరాల్ తీసుకొచ్చేద్దాం. దాని ముందు నేను ఇలా రాస్తాను. టోకోఫెరాల్ అని రాస్తాను. దీని యొక్క కెమికల్ నేమ్ ఇది. విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్ ఏంటి? ఇగోండి విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్ ఏంటి? ఫిల్లో. ఓకేనా? పిల్లో. పిల్లోని కాస్త ఫిల్లో అని రాశాను. ఈ ఫిల్లో మీద ఎవడుంటాడండి? క్వీన్ ఉంటది. ఎవరు ఉంటారండి? క్వీన్. రాణి ఉంటదనమాట.
ఆ రాళ్ళు ఎంతమంది ఉంటారు రాజ్యానికి? ఒక్కరే ఉంటారు. కలిపేద్దాం. ఫిల్లోక్వినోన్. ఓకేనా? విటమిన్ కే యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే ఫిల్లోక్వినోన్. ఓకేనా? ఇవేంటివి? విటమిన్స్ కెమికల్ నేమ్స్. ఇదేంటి సార్ మరి ఇక్కడ రాశిలో విడిచిపెట్టారు. B1 అంటే కెమికల్ నేమ్ ఉండదా అని రాద్దాం. అది గుర్తుపెట్టుకోవడానికి కోడ్ రాశాను. B1కి ఇక్కడ కోడ్ ఏ రాశాను? టీ. ఓకేనా? టీ ఫర్ థయామిన్. ఇగోండి వీటిలాగే కెమికల్ నేమ్స్ వీటికి రాస్తున్నాను. వీటికి ఏంటంటే ఇక్కడ నెంబర్స్ ఇచ్చాం కదా, నెంబర్స్ ఇవ్వడం అంటే విటమిన్ అలా పిలుస్తారనమాట. ఓకేనా? థయామిన్ B2కి ఆర్ ఇచ్చాను కదా, B2 విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏంటిరా బాబు అని అడిగితే మీరు ఏమని చెప్పాలి? రైబోఫ్లావిన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్, మ్యాచింగ్ లో అడుగుతాడు. B3కి ఎన్ ఇచ్చాను కాబట్టి B3 విటమిన్ యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే నియాసిన్ అంటారు. B6 యొక్క విటమిన్ నేమ్ ఏంటంటే పి ఇచ్చాం కాబట్టి పైరిడాక్సిన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారంటే పైరిడాక్సిన్. B12కి ఏమి ఇచ్చాను? కోడ్ సి ఇచ్చాను. సో B12 యొక్క కెమికల్ నేమ్ ఏంటంటే సయనకోబాలామిన్. ఏంటండి? సయనకోబాలామిన్ అంటారు, లేదా కోబాలమిన్ అంటారు. ఏమంటారండి? కోబాలమిన్ అంటారు. తర్వాత B9కి కోడ్ లెటర్ ఏమి ఇచ్చాను? ఎఫ్ ఇచ్చాను. ఎఫ్ ఫర్ ఫోలిక్ యాసిడ్. ఏంటండి? ఫోలిక్ యాసిడ్. B5కి ఏమి ఇచ్చాను? పి ఇచ్చాను. ఇక్కడ ఆల్రెడీ పి రాసి ఇక్కడ పైరి అని రాయాలి. ఇక్కడ ప్యాంటోథెనిక్ యాసిడ్ అంటారు. ఏమంటారండి? ప్యాంటోథెనిక్ యాసిడ్. ఏంటమ్మా? ప్యాంటోథెనిక్ యాసిడ్ అంటారు. ఓకేనా? B5 అంటే ప్యాంటోథెనిక్ యాసిడ్. మరి B7కి కోడ్ ఏమి ఇచ్చానండి? B7కి బి ఇచ్చాను కదా. బి అంటే ఏంటంటే బయోటిన్. బి అంటే ఏంటండి? బయోటిన్. ఓకేనా? ఇవేంటి? ఇవన్నీ కెమికల్ నేమ్స్. ఇవి విటమిన్స్. విటమిన్స్ యొక్క కెమికల్ నేమ్స్, రసాయన నామాలు అంటారు. ఇప్పుడు ఈ విటమిన్స్ లోపించడం వల్ల జబ్బులు వస్తాయి అన్నాను. అంటే మంచి తిండి తినకపోయినా, పనికిరాని ఫుడ్స్ తిన్నా కానీ మనకి ఏంటంటే డిసీజెస్ వస్తాయండి. అవునా? సో దాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే విటమిన్ లోపాల వల్ల వచ్చే వ్యాధులు అంటారు. డెఫిషియన్సీ డిసీజెస్ అంటారు. ఓకేనా? ఇది ఇంగ్లీష్లోనే మనం నేర్చుకోవాలి కోడ్ సెట్ అవ్వాలంటే. ఇప్పుడు దీనికి జబ్బులు ఏంటి? ఇగోండి ఇక్కడ ముందు చెప్పాను కదా ఈ జబ్బులు. ఈ జబ్బులన్నీ ఇక్కడ ప్లేస్ చేద్దాం లెటర్స్. ఇగోండి లెటర్స్ ఏంటి? బిజీ. తర్వాత ఏంటి? పాప. తర్వాత మళ్ళీ పాప ఏమైంది? బిజీ అయింది. ఏడ కూర్చుంది? ఎన్ఎస్ బండి మీద కూర్చుంది. కూర్చొని ఏం చేస్తుంది మేడం గారు? ఇయర్ ఫోన్స్ పెట్టుకున్నారు. ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏం చూస్తున్నారు? ఫేస్బుక్ చూస్తున్నారు. ఏం చూస్తున్నారండి? ఫేస్బుక్. ఈ లెటర్స్ తోనే జబ్బులు వస్తాయి. అర్థమైంది మీకు ఇప్పుడు? ఇగోండి బి ఫర్. ఇప్పుడు విటమిన్ B1 డెఫిషియన్సీ వలన ఏ డిసీజ్ వస్తుంది సార్ అంటే దీనికి కోడ్ ఏ రాసి బి రాశాను కదా, ఆ జబ్బు పేరు ఏంటో తెలుసా? వింతగా ఉంటాయి. బెరీ బెరీ. బెరీ బెరీ అనే డిసీజ్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు విటమిన్ B2 లోపం వల్ల వచ్చే డిసీజ్ జీ ఇచ్చాను కదా, దీనికి B2 అంటే రైబోఫ్లావిన్ డిసీజ్ లోపం వల్ల వచ్చే డిసీజ్ ఏంటంటే గ్లాసైటిస్. ఈ పెదవుల మూలల్లో పుండ్లు అయిపోతాయి, కురుపులు అయిపోతుంటాయి. నెక్స్ట్ ఇక్కడ పి ఇచ్చాను. నియాసిన్ లోపం వల్ల వచ్చే డిసీజ్ అంటే పెల్లాగ్రా, చర్మానికి సంబంధించినటువంటి డిసీజ్ మనం చెప్తాం. నెక్స్ట్ పైరిడాక్సిన్. పైరిడాక్సిన్ అంటే ఏ విటమిన్ లోపం? B6 లోపం వల్ల వచ్చే డిసీజ్ అంటే ఏ ఇచ్చాం కదా. ఏ అంటే అనీమియా. ఏ అంటే ఏంటండి? అనీమియా. అనీమియా అంటే బ్లడ్ లేకపోవడం. ఓకేనా? తర్వాత B12 ఇచ్చాను. B12కి పి ఇచ్చాను కోడ్. పి అంటే పెర్నీసియస్ అనీమియా. పూర్తిగా బ్లడ్ డౌన్ అయిపోయి పోవడానికి దగ్గరగా ఉంటాం అనమాట డిసీజ్ వస్తే. ఓకేనా? పెర్నీసియస్ అనీమియా. మళ్ళీ ఫోలిక్ యాసిడ్ B9 డిసీజ్. B9 అనేది మనకి డెఫిషియన్సీ వస్తే వచ్చే జబ్బు ఏంటంటే మళ్ళా ఇది అనీమియా. ఇప్పుడు బిజీ అన్నాం. ప్యాంటోథెనిక్ యాసిడ్ ఒకవేళ బాడీలో లేకపోతే ఏమవుతుందంటే ఈ జీ సైలెంట్ లో పెట్టాలి. బి అంటే బర్నింగ్ ఫీట్. బర్నింగ్ ఫీట్ అంటే అరికాళ్ళు మంటలు వచ్చిస్తూ ఉంటాయి అనమాట. ఏదో బొగ్గుల మీద నిలిచినట్టు ఉంటుంది అనమాట, మంట వచ్చిస్తూ ఉంటది. ఓకే. నెక్స్ట్ B7 డెఫిషియన్సీ వస్తే ఎన్ ఇచ్చాం కదా. నెర్వ్ డిజార్డర్. నెర్వ్ డిజార్డర్ అంటే బ్రెయిన్ కి సంబంధించిన సమస్యలు వస్తాయి అనమాట. అంటే గుర్తుండకపోవడం, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం, చిరాకు ఉండడం, ఇవన్నీ ఉంటాయి అనమాట ఈ విటమిన్ లోపిస్తే. విటమిన్ సి డెఫిషియన్సీ వస్తే ఎస్ ఇచ్చాక స్కర్వి, నోటి పోత. నోటి మొత్తం కూడా ఏంటంటే కురుపులు వచ్చేసి గజ్జి కుక్కలు అయిపోద్ది అనమాట నాలుగంతా. అదేందా అంటే ఏం తిన్నా కానీ ఉండలేము, ఇంకా పూర్తిగా నోటి పోత వచ్చేస్తుంది. విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల ఈ ఇచ్చాం. విటమిన్ ఏ లేకపోతే ఐ డిసీజెస్ వస్తాయి, కంటికి సంబంధించిన డిసీజులు వస్తాయి. మళ్ళీ దీని గురించి సపరేట్ గా మళ్ళీ క్లాస్ చెప్పాలి ఈ అన్ని విటమిన్స్ గురించి. ఓకేనా? మళ్ళీ విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల ఈ క్యాల్సిఫెరల్ గా విటమిన్ డి అంటే కెమికల్ నేమ్. దీని డెఫిషియన్సీ వల్ల వచ్చే జబ్బు ఆర్ ఇచ్చాం కదా. ఆర్ అంటే చిన్న పిల్లల్లో రికెట్స్ అని వస్తాయి. రికెట్స్. ఓకేనా? రికెట్స్ అంటారు. తర్వాత విటమిన్ ఈ డెఫిషియన్సీ వల్ల టోకోఫెరల్. దీనివల్ల ఏంటంటే ఫెర్టిలిటీ డిజార్డర్, సంతాన సమస్యలు అంటారు. మగవారికి ఆడవారికి? ఆడవారికి. ఓకేనా? ఫెర్టిలిటీ డిజార్డర్స్ అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ విటమిన్ కే లోపం వల్ల ఏ ప్రాబ్లం వస్తుంది? లేట్ బి ఇచ్చాం కాబట్టి బ్లడ్ క్లాటింగ్. ఎప్పుడైనా ఒక గాయం అయింది అనుకోండి, గాయం అయ్యేటప్పుడు బ్లడ్ అనేది లేట్ గా గడ్డగడుతుంది అనమాట, అంత తొందరగా గడ్డగడదు.
లేట్‌గా గడ్డ కడితే ఏమవుద్దంటే బ్లడ్ లాస్ అయిపోయి చనిపోయే పరిస్థితి అని కనిపిస్తా ఉంటదనమాట. అర్థమైందా? కాబట్టి ఇదంతా ఏంటంటే విటమిన్స్ కెమికల్ నేమ్స్, దాని యొక్క డిసీజెస్. అర్థమైందా? ఇది బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ విటమిన్ ఏ గురించి కంప్లీట్‌గా మళ్ళీ ఒక 15 మినిట్స్ క్లాస్ మళ్ళీ తీసుకోవాలి. ఒక్కొక్క విటమిన్ గురించి మళ్ళీ చెప్పుకుంటూ వెళ్ళాలి. అర్థమైందా అండి? ఓకేనా? రైట్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.